తృణమూల్ కాంగ్రెస్లో సంక్షోభం రోజు రోజుకు ముదురుతోంది. వరుస తిరుగుబాట్లు, రాజీనామాలతో మమతా బెనర్జీ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నిన్నటి వరకు అత్యంత సన్నిహితులు అనుకున్న వారు సైతం దీదీకి దూరం జరుగుతున్నారు. అత్త అల్లుడు ఢిల్లీ నుంచి వచ్చేలోపే కోల్కతాలో పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అటు కాంగ్రెస్లో విలీనం వార్తలు కూడా జోరందుకున్నాయి. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ముఖ్యంగా పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారినప్పుడు అంతర్గత పరిణామాలు మరింత సంచలనంగా మారుతాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్ సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటోంది. ఒక్కొక్కరుగా నేతలు బయటకు వెళ్లిపోతున్నారు. వేరుకుంపటి పెట్టి మమతా బెనర్జీకి షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. సుఖేందు శేఖర్ బాటలోనే మరో రాజ్యసభ ఎంపీ సుష్మితా దేవ్ టీఎంసీకి గుడ్ బై చెప్పారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్న వేళ ఈ పరిణామం జరిగింది. రాజీనామా నిర్ణయానికి ముందు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మతో సమావేశమయ్యారు సుష్మితా దేవ్. ఆమె బీజేపీలో చేరి వచ్చే ఎన్నికల్లో అస్సాం నుంచి లోక్సభకు పోటీ చేస్తారని సమాచారం. బెంగాల్లో అధికారం కోల్పోయిన వెంటనే టీఎంసీలో అంతర్గత సంక్షోభం భగ్గుమంది. దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు, 20 మంది లోక్సభ ఎంపీలు తిరుగుబాటు చేసి సొంత గ్రూపులు పెట్టుకున్నారు. కాగా టీఎంసీ రెబెల్ క్యాంపు బలం రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మరో 2 లోక్సభ సభ్యులు సాయోని ఘోష్, మాలా రాయ్ కూడా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేశారు. కకోలి ఘోష్ నేతృత్వంలోని రెబెల్ గ్రూప్లో చేరారు. తృణమూల్ ఫైర్ బ్రాండ్ ఎంపీ సాయోని ఘోష్ పార్టీ అధినేత మమతా బెనర్జీకి అత్యంత విధేయురాలిగా గుర్తింపు పొందారు. ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలతో పాటు దీదీ నాయకత్వాన్ని బలంగా సమర్థిస్తూ వచ్చిన సాయోని మమతను ప్రధాని అభ్యర్థిగా కూడా ప్రొజెక్ట్ చేశారు. అలాంటి వ్యక్తి కష్టకాలంలో టీఎంసీకి దూరం జరగటం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత పరిస్థితిని తృణమూల్ ఆవిర్భావం తర్వాత ఎదుర్కొంటున్న అతిపెద్ద రాజకీయ సంక్షోభంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీఎంసీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారనే ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న దీదీ మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ సోనియా గాంధీతో భేటీ అయ్యారు. తాజాగా రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు టీఎంసీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ. ఈ వరుస సమావేశాలు విలీనం వార్తలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. అయితే రెబెల్ ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్న రితబ్రత బెనర్జీ ఈ విలీనం వార్తలను ఖండించారు. మరి మమతా బెనర్జీ మనసులో ఏముంది? విలీనం గురించి దీదీ ఆలోచిస్తున్నారా, లేదంటే పార్టీని రక్షించుకునేందుకు ఫైటర్లా పోరాడుతారా? ఇటు ఢిల్లీలో అటు కోల్కతాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.